నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. తారక రత్న గారి గురించి మనం వింటూనే ఉన్నాము. అండ్ చాలా రకాల అపోహలు ఉన్నాయి బయట. అంటే అపోహలు కొన్ని ఉన్నాయి, నిజాలు కొన్ని ఉన్నాయి. ఇవన్నీ ఒక క్రోనలాజికల్ ఆర్డర్లో చెప్పుకుంటూ వస్తే, ఒకటి, ఆయన రెస్టారెంట్ అనేది జిహెచ్ఎంసీ అధికారులు కూల్ చేశారు 2019లో. ఇక్కడే మన రోడ్ నెంబర్ 12 బంజారా హిల్స్లో అని చెప్పేసి వచ్చిన వార్తలు. అఫ్కోర్స్ అది నిజమే. అంటే ఆ టైంలో ఏంటో ఏదో పర్మిషన్స్కి విరుద్ధంగా ఉంది, రెసిడెన్షియల్ ఏరియాస్లో ఉంది అనే ఒక కారణం చేత దాన్ని జిహెచ్ఎంసీ అధికారులు కూల్ చేశారు అని చెప్పేసి మనకు వార్త వచ్చింది. కానీ రోడ్ నెంబర్ 12 విషయానికి వస్తే ఎన్ని ఉన్నాయి అక్కడ రెస్టారెంట్లు? ఒకటి కాదు, రెండు కాదు, మొత్తం ఆ రోడ్ అంతా మ్యాక్సిమం ఉంటాయి రెస్టారెంట్లు. ఒకటి రెండు అని చెప్పలేము. ఈవెన్ ఇంటర్నేషనల్ రేంజ్లో ఫ్రాంచైజీలు ఉన్న ఓరీస్ అక్కడే ఉంది, అండ్ అంగారా కబాబ్స్ ఉంది, షెఫ్ ఇమామ్ స్టీక్ హౌస్ ఉంది. ఇంకా వైన్స్ విషయానికి వస్తే లెక్కలేవు. కమన్ పక్కనే ఒక వైన్ షాప్ ఉంటుంది, ఏళ్ళ తరబడి అక్కడే ఉంటుంది. అండ్ అంటే ఆ రకంగా చెప్పుకుంటే మొత్తం ఓవరాల్గా చూసుకుంటే రోడ్ నెంబర్ 12 అనేది ఒక మంచి కమర్షియల్ కాంప్లెక్స్. అండ్ మహా సెలబ్రిటీస్ అందరూ ఉంటారు, పెద్ద పెద్ద వాళ్ళు ఉంటారు, బిజినెస్ మ్యాన్స్ ఉంటారు, మినిస్టర్లు ఉంటారు. మినిస్టర్లు అంటే గుర్తొచ్చింది, రోడ్ నెంబర్ 12 పక్కనే మినిస్టర్ క్వార్టర్స్, అందరు మంత్రులు అక్కడే ఉంటారు. సో ఈ రకంగా చూసుకుంటే ఇప్పుడు కేసీఆర్ విషయానికి వస్తే, ఎన్టీఆర్ గారు అంటే ఆయనకు చాలా అభిమానం, ఆయన్ని స్ఫూర్తిగా పొందే రాజకీయాల్లోకి వచ్చాడు అన్నట్టుగా వార్తలు ఉన్నాయి. అంటే ఏ మేరకు నిజమో అబద్ధమో, అంటే నిజమే 100% అందరూ తెలుసు. కానీ నేనెందుకు ఏ మేరకు నిజమో అబద్ధమో అనాల్సి వచ్చిందంటే, అంత అభిమానించేవాడు. సరే, అదే ఆయన పేరు వచ్చేలాగే కేటీఆర్కి రామారావు అనే పేరు పెట్టారు అని చెప్పేసి కూడా అన్నారు. కరెక్టే, ఒప్పుకుంటాం, తప్పేం లేదు. మరి అంత అభిమానం ఉన్నప్పుడు తారక రత్న రెస్టారెంట్ని కూల్ చేయాల్సినంత అవసరం ఏమొచ్చింది? ఇప్పుడు జిహెచ్ఎంసీ అధికారులు ఎవరో ఒక ఎన్ఆర్ఐయో లేకపోతే ఏ సాదాసీదా బిజినెస్ మ్యానో లేకపోతే ఒక ప్రైవేట్ ఆర్గనైజేషన్ నుంచి ఎవరైనా వచ్చినా కూడా, అంటే ప్రైవేట్ అంటే ఎవరికి తెలియని మనిషి బిజినెస్ వైజ్గా డబ్బులు ఉండి ఏదో ఒక ఫుడ్ బిజినెస్ చేయాలి, బార్ అండ్ రెస్టారెంట్ పెట్టాలనుకుంటారు కదా. ఆ రకంగా ఎవరైనా బయట మనిషి వచ్చినా, అంటే ఎక్కువ బయట మనిషి ఇన్ సెన్స్ ఈ లింకులు లేని వాళ్ళు, పరిచయాలు ఎక్కువ లేని వాళ్ళు వచ్చి పెట్టుకొని అది కూల్ చేస్తే ఏమన్నా అనుకోవచ్చు. కాకపోతే అందరికీ తెలిసిన మంచి తారకరత్న, అండ్ ఆ టైంలో అలేఖ్య రెడ్డిని పెళ్లి చేసుకొని కుటుంబానికి దూరంగా ఉన్నారని కూడా మనం విన్నాం వార్తలు. అండ్ అప్పుడప్పుడే ఏదో చేయాలి అని చెప్పేసి జీవితంలో నిలదొక్కుంటున్న మనిషి. అతన్ని రెస్టారెంట్ని కూల్ చేయాల్సినంత అవసరం అయితే లేదు. బట్ జరగడం ఏదో జరిగింది. అభిమానం ఉంది అనుకుంటూనే ఇంత చేశారు అంటే అండ్ ఇంకా ఏదైతే రోడ్ నెంబర్ 12 ఉందో ఆ పక్కనే నందినగర్లో వీళ్ళ ఆఫీసులన్నీ ఉండేవి. కేటీఆర్ గారి ఆఫీస్ అక్కడే, వీళ్ళందరూ అక్కడే ఉండేది. సో ప్రాంతం ఏదైతే ఉందో, ఆయన తారక రత్న రెస్టారెంట్ పెట్టుకున్న బార్ అండ్ రెస్టారెంటో ఏదో వాటెవర్, ఏదైనా అక్కడ నడిచేవన్నీ ఇవే తంతు. ఆ చుట్టుపక్కలే ఈ కేటీఆర్ గారి ఆఫీస్ ఉంది, అక్కడే మినిస్టర్ క్వార్టర్స్ ఉంది, వీళ్ళందరూ ఉండేది అక్కడే. అండ్ అలా కూల్చడం వెనుక ఉన్న అంతరాయం ఏంటో, అంటే జరిగిపోయింది, ఇప్పుడు 2019లోనే జరిగింది. బట్ ఇప్పటికీ కూడా ఆయన మరణం తర్వాత అందరూ కూడా ఆయన గురించి తెలుసుకునే క్రమంలో ఈ ఒక్కటి మాత్రమే క్వశ్చన్ మార్క్గా మిగిలిపోయింది. దానికి ఆన్సర్ లేదు. పర్మిషన్ లేవంటూ తారక రత్న రెస్టారెంట్ ఎలా కూల్చారు? మాట్లాడుకోవచ్చు కదా, పెద్ద విషయం. డైరెక్ట్ వచ్చి కూల్చాల్సిన అవసరం ఏం లేదు. ఆయనకు చెప్పడము లేదు, మీరు పర్మిషన్లకు విరుద్ధంగా ఉన్నారంట, మార్చుకోండి. అండ్ ఈవెన్ తారక రత్న గారు కూడా ఇక్కడ నుంచి మార్చేస్తానండి అని కూడా చెప్పుకున్నారంట, పర్మిషన్లకు విరుద్ధంగా ఉంది అంటే. సో ఆ రకంగా చూసినా కూడా ఆయన మార్చుకుంటారు రెస్టారెంట్ని, పెద్ద విషయం ఏం కాదు. ఇప్పుడు పర్మిషన్ లేవు, ఇక్కడ నడపొద్దు బిజినెస్ అంటే బలవంతంగా ఎవరు చేస్తారు? ఈరోజు రేపు దౌర్జన్యము, రౌడీజం చేయలేరు కదా, మార్చుకుంటారు. సో ఆయన కూడా అలా మార్చుకుంటారనే చెప్పారంట. కానీ వచ్చి కూల్చే అంత సీన్ ఉంది అంటే వెనకాల ఎవరి హస్తం ఉందో ఏంటో మనకి అర్థం కాని పరిస్థితి. సో అందరూ ఇప్పుడు ఇదే చర్చ అనమాట. ఏం జరిగింది, ఎందుకు ఇలా చేశారు, దీనికి ఉన్న రీజన్ ఏంటి, ఈ రకంగా. అండ్ మళ్ళీ
ఇప్పుడు ఒక మాట చంద్రబాబు నాయుడు గారు చెప్పొచ్చు, లోకేష్ గారు చెప్పొచ్చు, బాలయ్య చెప్పొచ్చు, ఎవరు చెప్పకపోయినా తారక రత్న గారు కూడా చెప్పుకోవచ్చు. ఆయన కూడా ఏం పెద్ద చిన్న మనిషి ఏం కాదు. సో అంత పర్మిషన్స్కి విరుద్ధంగా ఉంది అనే ఒక చిన్న కారణం చేత అంత పెద్ద రెస్టారెంట్ని కూల్చాల్సిన అవసరం అయితే జిహెచ్ఎంసీ అధికారులకి లేదు. పైగా ఈయన మారుస్తాను అని చెప్పినా కూడా అంత కఠినంగా మూర్ఖంగా ప్రవర్తించాల్సిన అవసరమూ లేదు. అండ్ ఆ టైంలో జిహెచ్ఎంసీ మేయర్గా ఉండేవారు బొంతు రామ్మోహన్ గారు. ఆయన సినీ పరిశ్రమతో చాలా క్లోజ్ అనమాట. అంటే ఈవెన్ చిత్రపురి కాలనీలో కూడా మణికొండ అదంతా ఎక్కడ ఏం చూసినా చిన్న చిన్న ప్రారంభోత్సవాలకి ప్రతిదానికి ఆయన ఉంటారు ముందు. ఆ రకంగా చూసుకుంటే ఆయన కూడా సపోర్ట్ చేయాలి. ఇలా అంటే రాజకీయంగా పలుకుబడి ఉంది, సినిమా పరంగా పలుకుబడి ఉంది, వ్యక్తిగా పలుకుబడి ఉంది, ఒక బిజినెస్ మ్యాన్గా పలుకుబడి ఉంది. పైగా ఆయన పెట్టుకుంది మంచి ప్రముఖ ఏరియాలో. ఆ ఏరియాలో అలా కూల్చి నెంబర్ 1 ఆయన పరువు తీయాల్సిన అవసరం లేదు. అండ్ కూల్చాల్సినంత క్రిటికల్ సిచ్యువేషన్లు కూడా అక్కడ ఏం లేవు. ఎందుకంటే ఎన్నెన్నెన్నెన్నెన్నో నడుస్తున్నాయి అక్కడ బిజినెస్ల విషయం. అలా కూల్చాల్సి వస్తే అసలు ఆ రోడ్డు మీద ఏ ఒక్క బిల్డింగ్ ఉండదు, రూల్స్ ప్రకారంగా కూల్చాలి అనే ఒక చిన్న రీజన్తో వెళ్తే కనుక. సో ఏదేమైనప్పటికీ తారక రత్న గారి విషయంలో అందరినీ బాధ పెట్టింది ఈ ఇన్సిడెంటే. ఎందుకంటే ఆయన కుటుంబంతో దూరంగా ఉన్నాడు, అలెక్కిరెడ్డిని పెళ్లి చేసుకొని తర్వాత ఒంటరి జీవితం అనుభవించాడు, అందరితో దూరంగా ఉన్నారు. ఇలాంటివి చాలా రకాలుగా వచ్చినా కూడా ఆ ఒక్క అంటే సరే ఏదోలాగా నిలదొక్కొచ్చుకున్నాడు, పైకి వచ్చాడు. రాజకీయం కూడా ఇప్పుడిప్పుడే ఒడిదొడుగులు ఎదుర్కొంటున్నాడు. అండ్ సినిమా అవకాశాలు కూడా పర్వాలేదు, ఇప్పుడిప్పుడే మెరుగుపడుతున్నాయి. అండ్ ఈ కుటుంబం కూడా కలుస్తున్నారు. ఇలాంటి సిట్యువేషన్స్ ఉన్నప్పుడు అందరు కూడా కొంచెం సంతోషంగానే ఉన్నారు. ఆ 2019 విషయం ఒక్కటి మాత్రమే మేబీ ఇప్పుడు ఆ కేసీఆర్ ప్రభుత్వానికి ఒక పెద్ద మచ్చలా మిగిలిపోతుందేమో అనిపించింది. ఎందుకంటే చేసిన తప్పే. బికాస్ అంత చిన్న ఏజ్లో ఆయన ఆ బిజినెస్ ఏదో తనకు తానుగా డెవలప్ అవ్వడానికి ఏదో ఒక చిన్న బిజినెస్ పెట్టుకున్నాడు. దాన్ని అంత కఠినంగా, మూర్ఖంగా, దుర్మార్గంగా కూల్చాల్సిన అవసరం లేదు. నోటీసులు ఇవ్వచ్చు, నోటీసులు ఇచ్చారు. ఇచ్చిన తర్వాత కూడా ఆయన నేను ఖాళీ చేస్తున్నా, అక్కడి నుంచి వెళ్ళిపోతున్నా అని చెప్పాడు. అయినా సరే లేదు, టైం అయిపోయింది, మీరు ఇలా చేస్తారు, అలా చేస్తారు అని చెప్పి బిల్డింగ్ని కూల్చడం తప్పు కదా. ఎందుకంటే బిల్డింగ్ ఏం చేసింది, ఇప్పుడు ఆ బిల్డింగ్లో రెస్టారెంట్ కాకపోతే తర్వాత ఇంకో బిజినెస్ వస్తుంది. ఎవడో ఏ సాఫ్ట్వేర్ ఆఫీస్ పెట్టుకుంటాడు, లేకపోతే ఇంకేదో పెట్టుకుంటారు, కాల్ సెంటర్ పెట్టుకుంటారు. అనగానే అవసరం నీ ఖాళీ చేయాల్సింది రెస్టారెంట్ వాళ్ళు మాత్రం, బార్ అండ్ రెస్టారెంట్ మాత్రమే ఖాళీ చేయాలి. దానికి ఖాళీ చేయిస్తే సరిపోతుంది, లాక్ వేయాలి, సీల్ వేస్తే సరిపోతుంది. అంతగా విరుద్ధంగా ఉంటే బిల్డింగ్ ఏం పాపం చేసింది, ఆ బిల్డర్ ఏం పాపం చేశాడు. ఇప్పుడు తనకు కూడా అంటే నెక్స్ట్ అందులోకి ఎవరైనా రెంట్కి రావాలనుకున్నా కూడా అమ్మో ఈ బిల్డింగ్కి ఏదో ఉంది, దీన్ని ఏదో లిటిగేషన్లో ఉందని ఎవరైనా వస్తారు, ఎవరు రారు కదా. సో ఏదేమైనప్పటికీ కేసీఆర్ ప్రభుత్వానికి అయితే ఇది ఒక మచ్చలాగే మిగిలిపోయిందనే చెప్పుకోవాలి. థ్యాంక్ యూ సో మచ్.